స్ట్రాంగ్గా నిలబడుతుంటే ఏదైనా సరే నాన్న ఏ సమస్య అయినా సరే మనం స్ట్రాంగ్గా ఉండాలి ఎప్పుడే కానీ. ముఖ్యంగా డాక్టర్స్ అందరికీ పేరు పేరున మీ అందరికీ నమస్కారం. నిజంగా సార్ ఎవరితో పిచ్చి కుక్క మాట్లాడిందని ఎవరు ఫీల్ కావద్దు. డాక్టర్స్ అంటే దేవుళ్ళతో సమానము. మొత్తము నాకు తెలిసి మన అందరికీ జవాన్లు, రైతులు, డాక్టర్స్ ఈ ముగ్గురే మనకు మెయిన్ ఇంపార్టెంట్ దేశానికి. వీళ్ళు లేనిది మనం లేము, ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కానీ కించపరచదు. సో చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి, అందరూ ఒకేలా ఉంటారు. ఎక్కడో ఒక 100 జరిగితే అందరూ డాక్టర్స్ అట్లా ఉండరు, జవాన్లే కానీ, రైతులే కానీ, మనమే కానీ, ఎవరమే కానీ. సో ఒక్కరు తప్పు చేసిరని అందరు అట్లా ఉండరు. సో ఎప్పుడు ఇట్లా కించపరిచే మెసేజ్లు పెట్టదు. ఇన్స్టాగ్రామ్ ఇచ్చింది మీకు ఏదో హ్యాపీగా మంచిగా 4 వీడియోలు చేసుకోండి, ఒక మంచిగా ఉండండి. కానీ ఇలాంటి తీట మాటలు, కోతి మాటలు, అన్ని ఎక్స్పోజింగ్ వీడియోలు, చిల్లర మాటలు అంత ఏంది అవి? ఆ ఫిష్ చూడు, వాడు అట్లా చూపించుకుంటుండు. కొందరు పెట్టిరు నాకు, వాళ్ళు మారారు కాదండి, మిమ్మల్ని నేను అడుగుతున్నాను. మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి ఆ ఫిష్ ఏంది, ఆ స్టేజ్ ఒక్కొక్కటి ఏంది డాడీ అట్లా చూపించేది అని అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? తెలియని పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు సోషల్ మీడియాలో, వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తాం అడిగితే? చెప్పండి మీరు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా చిన్నపిల్లలు వాళ్ళకి ఏమెరిక ఏంటిది అది, ఆ ఫిష్ ఏంది అదేందని. ఎవరో జబర్దస్త్ ఆమె చెప్పిందట కదా, ఆమె చెప్పిందట, ఒక ఆయన పెట్టిండు, అందుకని ఆమె చెప్పిందని వీళ్ళు ఇట్లా చేసిరంటే చెప్పేటోడు 100 చెప్తాడు, చేసేటోడు కూడా సిగ్గుశరం ఉండాలి కదా. నువ్వు పెట్టిన కామెంట్కి చెప్తున్నానా, వాళ్ళకేదో బుద్ధి జ్ఞానం లేక, ఆలోచన లేక అట్లా పెట్టిరు. వాళ్ళని ఎవరు తిట్టక, నిజంగా చెప్తున్నా, వాళ్ళని ఎవ్వరు తిట్టకపోయేసరికి రెచ్చిపోతున్నారు. మీరు తిట్టండి, మీకు దమ్ముంటే తిట్టండి అందరినీ, ఇట్లా చేసేటోళ్ళని చక్కగా అవుతారు అందరూ. అంతేగాని నాకెందుకు, నేనైతే మంచిగా ఉన్నాను అనుకోకండి. మీకు దమ్ము లేకపోతే సైలెంట్ కూర్చోండి. ఇలా యువ సామ్రాట్ సార్ చూడండి ఎట్లా రేజ్ అవుతుండో. ఎవరైనా ఉన్నారా మన సోషల్ మీడియాలో ఆయన లెక్క గలమెత్తి మాట్లాడేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్లా ఉండాలి మనిషి అంటే, అట్లా నిలదీసి మాట్లాడేటోళ్ళు కావాలి. ఇవాళ బెట్టింగ్ యాప్ గురించి ఎట్లా ఒక్కొక్కరు ఎట్లా రేజ్ అవుతున్నారు. తప్పు కాదు కదా మాట్లాడేది, మంచి కోసమే కదా. పిల్లలు మోసపోతురనే కదా సూసైడ్లు చేసుకుంటున్నారు. నేను ఎప్పటి నుండో చెప్తున్నా ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నాయని. అంటే నాకు పంపిస్తున్నారు కాబట్టి నాకు సాక్ష్యాలు, ప్రూఫ్లతో సహా ఉన్నాయి. జ్యోతిష్యాలయం అని ఒకటి, ఆన్లైన్ మోసాలని ఒకటి, మళ్ళా చీరలది బిజినెస్ అని ఒకటి, జ్యువెలరీ అని ఒకటి. మమ్మల్ని ప్రమోషన్స్ అడుగుతలేరు అనుకుంటుర్రా? మేము చిన్నోళ్ళమైనా మా దగ్గర కూడా అడిగేటోళ్ళు ఉంటారు. కానీ నేను ఇయ్యనేది అసలు ఎందుకు అనంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, చీరలోళ్ళు నన్ను ఎంతోమంది అడిగారు, మీకు 4 చీరలు పంపిస్తామమ్మా, మీరు మాకు ప్రమోషన్ ఇవ్వండి అని అంటే, నీ 4 చీరలు నాకు ఒక తోక ఈక కాదు, నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినా నేను చేయ. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక మాట చెప్తాము, మనం నమ్ముతారు మన ఐడీల పిల్లలు, నమ్మేం చేస్తారు, వాళ్ళకు కాంటాక్ట్ అవుతారు. శారదమ్మ చెప్పింది కదా అని, చెప్పిందని కాంటాక్ట్ అయితే వాళ్ళు పైసలు పంపించారు, వీళ్ళు పంపిస్తారు, వాళ్ళు బ్లాక్ చేస్తారు. అప్పుడు ఎవరిని అనేది? నన్నే కదా, నేను మోసం చేసినట్టే కదా ఈ పిల్లలందరినీ. అందుకే నేను ఈ జ్యువెలరీ కానీ ఇవే కానీ ఏవి నేను ఇచ్చిందల్లా డాక్టర్ మీనాకే. అది కూడా నేను ప్రోడక్ట్ వాడినాకనే నేను ఇచ్చిన, తెలుసా? అమెరికా దాకా పోయినాయి. ఏది మన మీనా, ఈ డాక్టర్ మీనా మురారి ప్రోడక్ట్స్, ఏది హెన్నా, ఇవన్నీ న్యాచురల్, ఆర్గానిక్, న్యాచురల్ అవి, తెలుసా? అంత హెల్తీగా జుట్టు ఇదే అయింది మాకు. సో ఏదే కానీ జెన్యున్గా ఉండాలి. నేను రియల్గా చెప్తున్నా, యువ సామ్రాట్ సార్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఈ బెట్టింగ్ యాప్స్ మీద సార్ గలమెత్తుతున్నాడు. సో నిజంగా ఇది ఒక మంచి పరిణామమే. గట్స్ ఉండాలి, ఏదే కానీ మాట్లాడే గట్స్ ఉండాలి. మీకు మాట్లాడే చేత కాకపోతే మూసుకోండి అందరూ. ఎంతసేపు తిన్నావా, పన్నావా, లేచినావా, తెల్లారిందా, ఇంతేనా? ఎంతసేపు మీ సుఖాలు, మీ సర్వ సుఖాలు చూసుకోవడం కాదు. మన చుట్టుపక్కల ఉన్న అమాయకమైన పిల్లలు ఉంటారు, మగ పిల్లలైనా ఆడపిల్లలైనా, పైసలు పోగొట్టుకొని సూసైడ్లు చేసుకోవడము, న్యూడ్ పిక్స్ పట్టుకొని పిల్లల్ని ఫేస్ మార్పింగ్ చేసి పిల్లల్ని ఆగం చేయడం, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఎంతో ప్రొటెక్షన్ ఇస్తున్నాం, ఎంతో పోరాడుతున్నాం మేము. మీకు చేత కాకపోతే మూసుకోండి. యదవ క్వశ్చన్లు పెట్టకండి. మారుతారా, పీకుతారా? ఎంతమంది మారలే మీకు తెలుసా? ఎంతమంది మారిన వాళ్ళు ఉన్నారు తెలుసా? అమ్మ అని ఎంతోమంది నన్ను ఎన్నో సలహాలు అడుగుతారు.
అమ్మ ఇది ఎట్లా అమ్మ అట్లా లేదు నాన్న, మీరు ఇట్లా ఉండండి, ఇట్లా ముందు పోండి నాన్న, ఏం కాదు, ఇట్లా జరుగుతుంది, ఇట్లా ఉంటుంది ఈ పరిస్థితి అని ఎంతోమంది పిల్లలు మోటివేషన్ తోటి ధైర్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మాకేం రూపాయి ఏం పెట్టట్లేదు. నేను ఎక్కడైతే ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలే, ఎవరి దగ్గర అప్పు తీసుకోలే, ఎవరికి నేను పైసలు ఎగ్గొట్టలేదు, ఎవరి ఇళ్ళ బండి పోయి 4 పూటలు అన్నం తిని రాలేదు, నేను ఎవరి గిఫ్ట్ ట్యాంపర్లకు నేను ఆశపడలేదు. అంత నిజాయితీగా నిక్కంచుగా ఉంటాం కాబట్టే వాయిస్ అనేది రీచ్ చేస్తాను. తప్పులు చేసేటోళ్ళు మూసుకుంటారు. ఎందుకంటే అయ్యో మేము వెనకాల ఈ తప్పులు చేసినాం కదా, వీళ్ళ దగ్గర పైసలు తిన్నాం, వాళ్ళ దగ్గర పైసలు తిన్నాం అనేటోళ్ళు అట్లా ఉండేటోళ్ళు మూసుకొని కూర్చుంటారు. సో నేను సవాల్ చేసి మాట్లాడతా కదా, ఎందుకంటే నేను తినలేదు, చూపించండి రా బాంచత అంట. ఎందుకంట నేను అట్లా చేసేదాన్ని అయితే ఉంటే ఈ పాటికి గీడ పైసలు తిన్నది ఉంటే గాడ తిన్నట్టు ఎంతమంది శత్రువులు లేరు, ఎంతమంది ఎనిమిస్ లేరు, ఎంతోమంది ట్రై చేసారు తెలుసా, నన్ను ఎక్కడన్నా ఇది చేయాలి, ఎక్కడన్నా ఇది చేయాలి, ఇట్లనన్నా చేసి ఇది చేయాలి. అర్రే మీరు భూతార్థం పెట్టి ఎతికినా కానీ నాది ఇంచు కాదు కదా, 1 NP కూడా వారిని మోసం చేసినట్టు చీటింగ్ చేసినట్టు అవపడదని నా అంతరాత్మకు తెలుసు. ముఖ్యంగా చాలామంది భయపడుతుంది. ఎందుకు భయపడతా నేను? ఎందుకంటే ఎందుకులా ఎదవ గొడవలు, నా గొడవ ఎదుటే తాట కాదు, మొత్తం బుంగి బాజానిస్తా నా విషయం ఎదుటే. కానీ ఎవరి విషయాలలోకి వచ్చి మేమెందుకు ఇవన్నీ స్ట్రగుల్ ఫేస్ చేయాలి? మాకు అవసరమా? ఒకటి ఫేస్ చేయాలంటే ఎంతో వర్క్ చేయాలి. మాకు అంత ఓపికలు కూడా లేదు. అలసిపోయినట్టు అయిపోయినాం సోషల్ మీడియాలో 5 ఏళ్ళ నుండి. అసలు అజయ్ కున్నప్రెడ్డి నేను ఎంతమందిని కాపాడినా మాకు తెలుసు. నా వరకు మాత్రం నేను ఎక్కడ కూడా ఎవరిని చీట్ చేయలేదు, ఎవరి దగ్గర ఒక రూపాయి తీయలేదు. 100% నేను చెప్తున్నాను. మీకు దమ్ముంటే రుజువు చేయండి. ఈ పలాన్ కాడ శారదమ్మ గిట్లా తిన్నది ఒక రూపాయి అని కానీ, మోసం చేసింది, ఒక చీటింగ్ చేసిందని కానీ, అన్నీ సొల్లు ముచ్చట్లు, సొల్లు వేషాలు. భయపడుతుంది. ఎందుకు భయపడతామా? నా జోలికి రండి, నేనేందో చూపిస్తాను ఒక్కొక్కరికి. ఎవరి విషయాలలో మాకు అవసరం లేదు. భయపడ్డు కాదు, మేము అందరు పిచ్చోళ్ళ లెక్క అట్లా పిచ్చి మాటలు, పిచ్చిగా వచ్చేవి అన్నీ ఏదో పనికిరాని గొడవలలో ఓడు, ఇలాంటివి మేము చెయ్యం. నేను చెయ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అజయ్ కూడా నాకు అదే చెప్పిండు, శారదమ్మ వద్దు మనకు వదిలేసేయండి ఇటువంటి వాళ్ళే అని. కొంచెం అన్నా సెన్స్ ఉండాలి ఏమన్నా. మాకు మా వరకు మాకు ఎంతవరకు మేము డీల్ చేయాలనుకుంటే అంతవరకు చేస్తాం. నిన్న కూడా ఒక అమ్మాయిది తెలుసా, అమ్మాయిని అసలు ఘోరంగా ఇది చేస్తే ఎంత తెలుసా, వితిన్ 1 అవర్లో క్లియర్ చేసినాం మా ప్రాబ్లమ్ని. నేను క్లియర్ చేసిన అది న్యూడ్ పిక్స్ పట్టుకొని చేసి. చెప్పాలంటే చాలా ఉన్నాయి. మీ లెక్క కాదు, అందరి లెక్క. అన్నీ ఏదో సొల్లు ముచ్చట్లు, మేము సింహాలం, మేము పులులము, ఒక్కడ ఏది చేసింది పీకింది ఉండదు. కానీ ప్రతి ఒక్కడు మేము సింహాలం అంటారు. ప్రతి ఒక్కటి నేను సింహం అని అంటది. ఏం చేశారు మీరు సింహాలై? ఏది చూపియండి, చూపియండి. ఎంతసేపు చెప్పుకోవడం కాదు, మీరు ఏం చేశారు అనేది చూపియండి. నలుగురు ఇది చూపియండి నాకు. ఈ సోషల్ మీడియాలో 10 మంది నాకు ఈ సింహాలో మేము పూలులో అనేటోళ్ళు, మీరు ఏం మంచి చేసారు చూపియండి. ఇక పంచాయలు పెట్టుకొని గొడవలు పెట్టుకొని ఒకరు తిట్టుకుంటే మేము సింహాలం, మేము పూలులము అని మాట్లాడతారు. అంతే కదా. ఎవడైతే 10 రూపాయలు ఎవరికి సహాయం చేసింది లేదు, ఎవడో ఒక అమ్మాయిని కాపాడింది లేదు, ఎవరో ఒక అబ్బాయికి అయ్యోకి సమస్య వచ్చేది కాపాడింది లేరు. ఇంతసేపు కూర్చొని మేము సింహాలం, మేము పులులం అని అంటారు. నేను నవ్వుకుంటా పిచ్చదాల్లో, వీళ్ళే సింహాలు వీళ్ళే పులులు అని. జరా చెప్పుకోవడం కదా. ఒకటి ఉంటుంది చూడు, ఒకటి మంచిగా పెడతారు. ఏది నేను సింహాన్ని నేను పుల్ల అంటే అసలు సింహం అంటదట. వీళ్ళ సింహాలు పులులు అయితే మరి నేనెవరిని అన్నట్టుగా. సింహం అనే కాదు, సింహం అంటే లైవ్లలో కూర్చొని పంచాయలు పెట్టుకుంటా తిట్టుకుంటా నేను సింహాన్ని అనుకోవడం కాదు. అవి కాదు తిట్టుకోవడం. నలుగురికి మంచి చేయండి, నలుగురిని ఆదుకోండి. మీరేం పబ్లిక్లో రానవసరం లేదు. ఎన్నికలైనా 10 మందికి మంచి చేసి మీరు అప్పుడు మేము సింహం పులులం అని చెప్పంటారా, మీ అందరికీ సలాం చేస్తాం. అన్ని లంజేషాలు లంజ కథలు పడుకుంటా వీళ్ళు నాకు చెప్తారు.